రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 చట్టాలను విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక జాతీయ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పానగల్ బైపాస్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ వారికి ఏజెంట్గా పనిచేస్తోందని, లాక్డౌన్ కాలంలో రైతులు ప్రజలు బయటకు వెళ్లలేని సమయంలో పార్లమెంటులో రైతు వ్యతిరేక 3 ఆర్డినెన్స్లను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ప్రభుత్వం తీసుకువచ్చిన 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు తదితరులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఆవాజ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ వృత్తి సంఘాల నాయకులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హాషం, ఎండి సలీం, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, నలపరాజు సైదులు, కొండ వెంకన్న, మైల యాదయ్య, కుంభం కృష్ణారెడ్డి, దండంపల్లి సరోజ, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, భూతమరుణ, కోట్ల అశోక్ రెడ్డి, గాది నరసింహ, కె శంకర్, ఎస్కే మహబూబ్ అలీ, కె ఉమారాణి, అకిటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ బిల్లుల్ని ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వాలి, ఉపసంహరించుకోవాలి. అందుకే రైతాంగం ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని అన్ని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. దానికి సిపిఎం పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతునిస్తూ ఇక్కడ జరిగేటువంటి రాస్తారోకో కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేది మానుకొని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రైతుల పట్ల అత్యంత ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. ముఖ్యంగా గత 7 రోజులుగా ఢిల్లీ నగరం చుట్టూ కోట్లాది మంది రైతాంగం అంతా కూడా 7 రోజులుగా అక్కడే వండుకొని చలికి చచ్చిపోతున్నప్పటికీ కూడా బేషరతుగా రైతాంగంతో చర్చలు జరపాల్సినటువంటి ప్రభుత్వం చర్చలు జరపకుండా రైతుకు సంబంధించినటువంటి 3 వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేటటువంటి పనిచేసింది. ఈ చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి విద్యుత్తు ప్రైవేటీకరణ చట్టాలను కూడా తీసుకొచ్చింది, దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఆందోళనకు మద్దతుగా ఈ రోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా రైతుకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరుగుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల 4 చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, 3 విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల వ్యతిరేకంగా 32 సంఘాలు దేశవ్యాప్తంగా రైతులంతా కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనని తీవ్రంగా అణిచేటువంటి పరిస్థితిని రైతాంగం మీద కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి సరైనది కాదు. ఇప్పటికైనా రైతు సంఘాలను పిలిచి చర్చలు పిలిచి పార్లమెంటు సమావేశపరిచి ఈ యొక్క చట్టాలను ఉపసంహరించుకునే వైపు ప్రభుత్వం ఆలోచించాలి. అటువైపు ఆలోచించకుండా రైతుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున చట్టాలు ఉపసంహరించేంత వరకు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఉద్యమాలు నడిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఢిల్లీలో 26వ తారీఖు నుంచి నేటి వరకు లక్షలాది మంది రైతులు రోడ్లు ఢిల్లీ చుట్టుపక్కల దిగ్బంధించి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆందోళనలో భాగంగానే రైతులు కూడా 2-3 రైతులు అక్కడ గుండెపోటుతో మరణించడం అనేది జరిగింది. అయినా ఈ మొండి ప్రభుత్వానికి, మోడీ సర్కార్కు చలనం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులకు నష్టం కలిగేటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో జరిగేటువంటి పోరాటాలకు మద్దతుగా ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి రైతు నాయకులతో చర్చలు జరిపి వాటిని రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి అలాంటి పోరాటాలు నిర్వహించేంత వరకు ఢిల్లీలో జరిగేటువంటి పోరాటాలకు మద్దతుగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలో ఉధృతం చేసి ప్రభుత్వాన్ని మెడలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. లక్షలాది మంది
కేంద్ర ప్రభుత్వం మోడీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికే 5-6 మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. అయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు రైతాంగం యొక్క ఉత్పత్తులను కొల్లగొట్టుకోవడానికి పెద్ద ఎత్తున బార్లా తెలిసి ఈ రోజు 3 రకాల బిల్లులు తెచ్చి రైతులు నడ్డివించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ బిల్లులను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఈ మోడీ ప్రభుత్వం కనీసం చీమ గుట్టేట్నైనా లేదు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటాలకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మద్దతు